ఇంగ్లాండ్తో జరుగుతున్న టెండూల్కర్, ఆండర్సన్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్లో టీమిండియా అద్భుతంగా స్టార్ట్ చేసింది. లీడ్స్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన శుభ్మన్ సేన మొదటి రోజు పూర్తి పైచేయి సాధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడం, అనుభవం లేని ఆటగాళ్లు ఉండడం, ఇంగ్లాండ్లో మ్యాచ్ జరగడంతో టీమిండియా అసలు నిలుస్తుందా అనే అనుమానాలు ఉండేవి. బట్ భారత్ మాత్రం అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ బౌలర్స్కి చుక్కలు చూపించింది. ఓపెనర్స్గా వచ్చిన జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ సూపర్ స్టార్ట్ అందివ్వడం, ఆ తర్వాత జైస్వాల్ కెప్టెన్ గిల్తో ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా జైస్వాల్ అవుట్ అయ్యాక కెప్టెన్ గిల్తో వైస్ కెప్టెన్ పంత్ అద్భుతమైన పార్ట్నర్షిప్ అందించడంతో టీమిండియా తొలి రోజు 359 రన్స్ సాధించి 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మొదటి టెస్ట్లో డ్రైవర్ సీట్లో కూర్చుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ తీసుకుంది. ఇన్ఫాక్ట్ ఇండియా టాస్ గెలిచిన ఫీల్డింగ్ తీసుకునే వాళ్ళమని శుభ్మన్ గిల్ చెప్పాడు. అయితే టాస్ ఓడడం ఇండియాకి కలిసొచ్చింది. గ్రౌండ్ పరంగా చూస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు దాదాపు మ్యాచ్లు గెలవడంతో ఇంగ్లాండ్ బౌలింగ్ తీసుకుంది. ఇక బ్యాటింగ్ దిగిన ఇండియాకి ఓపెనర్ జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ ఎక్సలెంట్ స్టార్ట్ అందించారు. లూజ్ బాల్స్ కి రన్స్ తీస్తూ, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఎంతో మెచ్యూరిటీతో ఇన్నింగ్స్ ని చార్ట్ చేశారు. వీరిద్దరూ ఏకంగా ఈ గ్రౌండ్ లో 20+ ఓవర్స్ బ్యాటింగ్ చేశారు. ఇప్పటి వరకు ఏ ఓపెనర్స్ కూడా 20 ఓవర్ల దాకా ఈ గ్రౌండ్ లో వికెట్ కాపాడుకోలేకపోయారు. దీంతో జైస్వాల్ మరియు రాహుల్ ఎక్కువ ఓవర్లు క్రీజ్ లో ఉండి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక తొలిసారి ఇంగ్లాండ్ లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న జైస్వాల్ తన డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ సాధించి మరో రికార్డ్ని సొంతం చేసుకున్నాడు. ఇదివరకు ఆస్ట్రేలియా మీద కూడా ఆస్ట్రేలియాలో ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించిన జైస్వాల్ ఈ మ్యాచ్లోనే సెంచరీ సాధించి టెస్ట్ ఫార్మాట్కి తానెంత అవసరమో మరోసారి ప్రూఫ్ చేశాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 41 రన్స్తో పర్లేదనిపించాడు. వీరిద్దరి సూపర్ పర్ఫార్మెన్స్తో టీమిండియాకి 91 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే రాహుల్ అవుట్ అయ్యాక వచ్చిన ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ తొలి మ్యాచ్లోనే డకౌట్ అయి ఓ చెత్త రికార్డ్ని తన మీద వేసుకున్నాడు. ఐపీఎల్లో అదరగొట్టి అనూహ్యంగా టెస్ట్ టీంలోకి వచ్చి ఫైనల్ 11లో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్న సాయి సుదర్శన్ మాత్రం నిరాశపరిచాడు. అనవసరమైన షాట్కి ప్రయత్నించి డకౌట్ అయ్యాడు. నంబర్ 4లో వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో రెచ్చిపోయాడు. అసలు ఇంగ్లాండ్లో ఏమాత్రం మంచి రికార్డ్స్ లేని శుభ్మన్ గిల్ ఏ విధంగా ఆడతాడో అనే డౌట్ ఉండేది. దానికి తోడు కెప్టెన్సీతో మరో బాధ్యత భుజాన ఉండడంతో గిల్ బ్యాటింగ్ ఏ విధంగా ఉంటుందో అనుకున్నాం. కానీ ద ప్రిన్స్ కెప్టెన్ గిల్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్స్ని ఒక ఆట ఆడేసుకున్నాడు. అసలు ఏమాత్రం స్ట్రగుల్ అవ్వకుండా చాలా కాన్ఫిడెంట్గా ఇంగ్లాండ్ బౌలర్స్ని ఎదుర్కొన్నాడు. ఓపెనర్ జైస్వాల్తో కలిసి 129 రన్స్ పార్ట్నర్షిప్ అందించి టీమిండియాని సూపర్ పొజిషన్లోకి తీసుకొచ్చాడు. నెక్స్ట్ సెంచరీ తర్వాత జైస్వాల్ అవుట్ అయ్యాక వచ్చిన రిషబ్ పంత్తో కలిసి మరో ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ అందిస్తున్నాడు. కెప్టెన్ గిల్ ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిపోయాడు. కెప్టెన్గా తన డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ 175 బాల్స్లో 16 ఫోర్లు ఓ సిక్సర్తో 127 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ వైస్ కెప్టెన్ పంత్ టెస్ట్ క్రికెట్కి తాను ఎంత ఇంపార్టెంట్ అనేది మరోసారి నిరూపించుకున్నాడు. కెప్టెన్ గిల్తో కలిసి 138 రన్స్ పార్ట్నర్షిప్ని అందించాడు. క్రీజ్లోకి వచ్చి రాగానే సెకండ్ బాల్కి స్టోక్స్ హెడ్ మీద నుంచి కొట్టిన బౌండరీ మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పాలి. పంత్ 65 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. ఒకవేళ రిషబ్ పంత్ కూడా సెకండ్ డే సెంచరీ చేస్తే 3 బ్యాట్స్మెన్ సెంచరీలతో మరో రికార్డు నమోదవుతుంది. 2002లో సచిన్, ద్రావిడ్, గంగూలీ 3 బ్యాట్స్మెన్లు ఒక ఇన్నింగ్స్లో సెంచరీ చేశారు. ఇప్పుడు ఆ రికార్డ్ని ఈక్వల్ చేసే ఛాన్స్ వచ్చింది. చూద్దాం టీమిండియా సెకండ్ డే రోజు ఏ విధంగా ఆడుతుందో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.